చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయాల తర్వాత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఫోకస్ను తెలంగాణ వైపు మళ్లించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికలతో పాటు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా పవన్ కళ్యాణ్ జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, జనసేన ఫోకస్ తెలంగాణలో పెట్టింది అనుకోవచ్చా? ఎస్ లక్ష్మీనాగ్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన శ్రేణుల్లో జనసేన పార్టీ నాయకుల్లో ఒక సరికొత్త చూసేత కనిపిస్తా ఉంది. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ఆనందాన్ని తెలంగాణలో కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇక్కడ కూడా పార్టీని ఒక బలమైన శక్తిగా మార్చాలని చెప్పేసి జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే జూన్ 2వ తేదీన అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ వేదికగా తెలంగాణలో ఉన్నటువంటి జనసేన ముఖ్య నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలతో ఒక కీలక సమావేశాన్ని అయితే ఆయన నిర్వహించబోతున్నారు. దీన్ని హైదరాబాద్ వేదికగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా, అది కూడా జూన్ 2వ తేదీన ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో, తెలంగాణ ఏర్పాటినటువంటి జూన్ 2వ తేదీ నాడే ఈ సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నాడు జనసేన నాయకులతో, ఇన్ఛార్జీలతో. అయితే దీనికి ముఖ్యంగా చూసుకుంటే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికలు ఏదైతుందో జనసేన ఉనికిని బలంగా చాటేటువంటి విషయంలో ప్రత్యేకంగా ఆయన ఒక వ్యూహాత్మక రచనగా అయితే తెలుస్తా ఉంది. లక్ష్మీనాగ్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ముఖ్యంగా యూత్, ఎక్కడెక్కడైతే యూత్ ఎక్కువ ఉంటారో అలాంటి కాన్స్టిట్యూన్స్ లో పార్టీ సభ్యత్వ నమోదులు, కమిటీల ఏర్పాట్లపై అయితే ఈ విషయం పైన దిశానిర్దేశం అయితే చేయబోతున్నారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి కల్ట్ అభిమానులు, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అభిమానులు చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇక్కడ చాలా కల్ట్ అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు కావచ్చు, పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా కావచ్చు, ఇదంతా మనకు తెలిసిందే. సో తెలంగాణలో మిగతా హీరోతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ మానే కావచ్చు, ఆయన స్టార్డమ్ కొట్టేటువంటి హీరో లేదని చెప్పేసి మనకు క్లారిటీగా మనం ఈ విషయంలో తెలుసుకోవచ్చు. అయితే తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలను బట్టి భవిష్యత్ ఎన్నికల్లో మరి జనసేన ఒంటరిగా వెళ్తుందా లేక పొత్తులతో ముందుకు పోతున్న విషయాలపైన కూడా మనకు స్పష్టత వచ్చిన అవకాశం ఉంది. జూన్ 2వ తేదీ నాడు ఈ వీటన్నిటి విషయాలపైన కూడా పవన్ కళ్యాణ్ జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రస్తుతం జనసేన ఇండియాలో కూటమిగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అనిల్, గత 2-3 రోజుల క్రితమే కొంతమంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిగతంగా మాట్లాడారు. పాసం యాదగిరి కావచ్చు, లేదంటే బక్క జక్సన్ కావచ్చు, వీళ్ళంటి వాళ్ళు మాట్లాడారు. వీళ్ళ గురించి కూడా రేపు ఏమైనా మాట్లాడి వీళ్ళకి కౌంటర్గా మాట్లాడే అవకాశం ఉందంటారా? తేదీ నాడు పార్టీ ముఖ్యమైన కార్యకర్తలతో ఆ సమావేశంలో కూడా ఆయన దిశానిర్దేశం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో తెలంగాణలో చాలా మంది జన సైనికులు కూడా భారీ ఆశలతో ఉన్నారు. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, అక్కడ ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా రావాలి, ఇక్కడ కూడా జనసేన పోటీ చేయాలి, మేము కూడా జనసేన పార్టీకి ఓటు వేయాలి, మేము కూడా అభ్యర్థులను తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా అక్కడ ఆశ ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది జన సైనికులు ఒక నూతన ఉత్సాహం వచ్చింది, భారీ ఆశ పెట్టుకున్నారు. అయితే వారిలో మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపే విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఏపీలో విజయం ఇచ్చినటువంటి బూస్టింగ్ తో తెలంగాణలో జనసేనను కూడా ఒక
నామమాత్రం ఒక తాత్కాలికంగా పార్టీగా కాకుండా ఒక డిసైడింగ్ ఫ్యాక్టరీగా మార్చడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జూన్ 2న ఈ సమావేశంలో రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో పవన్ కళ్యాణ్ కి తెలంగాణ అంటే ఎంత మక్కువ ఎక్కువ విషయం అందరూ తెలిసిందే. తన పార్టీ పెట్టింది కూడా మార్చి 14వ తేదీన, అది కూడా హైదరాబాద్ లోనే తెలంగాణ వేదికగా హైదరాబాద్ లోనే తన పార్టీ స్థాపించడం జరిగింది. తన పార్టీ పెట్టడానికి గల కారణాలు కూడా తెలంగాణ యొక్క ఉద్యమ స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. తనకు తెలంగాణ కవులన్నా తెలంగాణ సాహిత్యం అన్న తనకు ఎంత ఇష్టమో కూడా చాలాసార్లు కూడా ఆయన బహిర్గతం చేయడం జరిగింది. ప్రజానౌక గద్దర్ అంటే ఆ గద్దర్ గారి స్ఫూర్తితోనే, గద్దర్ పాటల ద్వారానే నాకు తెలంగాణ ఉద్యమం కానీ ఒక పోరాట స్ఫూర్తి కానీ వచ్చినంత కూడా కేవలం తెలంగాణ అని చెప్పడం జరిగింది. 2025లో ఒక బహిరంగ సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రత్నాల వీలని చెప్పేసి మాట్లాడినటువంటి దమ్మున్న లీడర్. అంటే తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్కి ఎంత ఇష్టం అనేది మనకు తెలిసిపోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.